క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు మనకి ఎగ్జామ్స్ పెడతారు కదా స్కూల్లో, ఆల్టర్నేటివ్స్ కూర్చోబెడతారు, బ్యాక్ టు బ్యాక్ కూర్చోబెడతారు కదా. మీకు ఆన్సర్స్ రానప్పుడు ఫ్రెండ్ని అడగాలంటే ఎలా అడుగుతారు? టీచర్ ఎదురుగా ఉంది, ఆ సైన్ లాంగ్వేజ్ ఎలా? తగ్గుతాం. ఓకే, అది కామనే. అంటే పిలవడానికి మీకు ఆన్సర్ చూపించాలి. నేను పిలవాలి అంటే ఎలా పిలుస్తారు? వాటర్ బాటిల్ పాస్ చేస్తారా, పెన్ పాస్ చేస్తారా? ఓకే, నేను పెన్ క్యాప్ ఉంటది కదా, అది ఇష్టదాన్ని. అండ్ ఈ బిట్ పేపర్ చెప్పుకోవడానికి ABCD అది యూజ్ చేస్తుండే. ఓకే, 1 2 3 4 1 2 3 4. ఓకే, ఇంకా ఇది 17th క్వశ్చన్. ఏమైనా రాంగ్ ఉందా ప్రింటింగ్? 17th క్వశ్చన్ ఇంకా అర్థం అవ్వాలి. రైట్. ఇది అంతా కాదు, అడిషనల్ మార్చేసుకోవాలి. ఇది 100% అవుతుంది. నేనైతే నిరంగానే అడిషనల్ వచ్చేస్తుంది. మేము అంటే కొంతమంది ఏమంటారు, యావరేజ్ వాళ్ళు ఉంటుండే కదా, ఇప్పుడు ఊకేసిన దమ్ చేస్తుండే పిలిచి, ఇట్లా కాదని చెప్పేసి ఆన్సర్ షీట్ లోనే ఎక్స్ట్రా ఇంకొక దాంట్లో ఉంటే టైం మిగులుతుంది కదా, రాసేసి తీసుకో పండగ తీసుకో. ఇంకా ఫస్ట్ బెంచ్ లో ఎగ్జామ్ అంటే ఇంకా వదిలేసుకోవచ్చు, వెనకాల తిరగలేము, లాస్ట్ బెంచ్ అయినా తిరగొచ్చు, వెళ్ళిపోవడం బెటర్. ఇంకొకటి రెస్ట్ రూమ్ అని చెప్పి అక్కడికి వెళ్ళిపోయి ఆన్సర్స్ అన్ని డిస్కస్ చేస్తుండే. రబ్బర్ మీద రాస్తుండే, అది పెద్ద అప్సరాది ఉంటుండేనా, అది స్లిప్ తీసి దాని మీద రాసి ఎరేజర్ దాని మీద మా పీపుల్ ని చూస్ చేసుకున్నారు అనుకుంటా. ఇంకా ఆగదు ఇక్కడ. మా టీచర్ చూడకపోతే ఓకే, ఈ ట్రిక్స్ అనేది తెలిసి తిట్టుకోకపోతే చాలు. టీచర్ మీ టీచర్ పేరు వద్దు, చాలా మంది ఇంప్రెషన్. ఇప్పుడేం భయపడేదలే, తగ్గేదలే.